సరే ఆదిత్య, పోన్లే మావయ్య, నేను రావటం అత్తయ్యకి ఇష్టం లేదు. ఎందుకంటే తన ఊరు తన వాళ్ళు అనుకుంటుంది. నన్ను ఇప్పటికీ పరాయి దానిలాగే చూస్తుంది. మీరంతా నన్ను మీ మనిషి అనుకున్నా తను మాత్రం నన్ను వంట మనిషి అనుకుంటుంది. ప్రేమ లేని చోటికి నేను వచ్చినా నాకు అవమానాలే కానీ విలువలు దక్కవు. అలాంటి చోటికి నేనెందుకు రావటం? అక్కడికొచ్చి నేను బాధపడుతుంటే దాన్ని చూసి మీరందరూ బాధపడతారు. నా వల్ల పండగ పూట ఇంతమంది బాధపడటం నాకు ఇష్టం లేదు. ప్రెసిడెంట్ బాబాయ్ చాలా కాలానికి ఇంటికొచ్చి మనందరినీ పిలిచారు. మీరందరూ వెళ్ళకపోతే ఆయన బాధపడతారు. నేనెందుకు రాలేదు అని అడిగితే ఏదో ఒక కారణం చెప్పేయండి. మీరందరూ వెళ్ళండి, పండగ హాయిగా సంతోషంగా గడిపేసి రండి. నేను లేకపోతే అత్తయ్య కూడా సంతోషంగా మీతో గడుపుతుంది. నేనొక్కదాన్నే అత్తయ్యకి అడ్డం. అందరూ ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్లడం ఎందుకు? మీరందరూ వెళ్ళిరండి. అత్తయ్య, నువ్వు రావద్దు అన్నాక నేను రాన్లే. నాకు నువ్వంటే విపరీతమైన గౌరవం. నేను రాకపోవడం నీకు సంతోషం అయితే నేను తప్పకుండా రాను. ఏంటిది? ఆగిపోమనగానే ఆగిపోయింది ఇది. మొత్తానికి లక్ష్మి చెప్పినట్టే తులసిని రానివ్వకుండా చేశాను. ఇప్పుడు నేను హ్యాపీగా పండగ 4 రోజులు సంతోషంగా గడపచ్చు. ఇప్పుడే ఇంత తృప్తిగా ఉందంటే అక్కడికెళ్తే ఇంకెంత సంతోషంగా ఉండొచ్చో. తులసి, తులసి! అత్తయ్య, రెడీ అయిపోయారా? ఎప్పుడు బయలుదేరుతున్నారు? నువ్వు కూడా బట్టలు సర్దుకో. దేనికి దుర్గా? రాత్రే కదా తులసి మనతో రాకూడదని చెప్పావు. ఊరికే రాంది బట్టల బ్యాగ్ సర్దుకుని ఏం చేస్తుంది? తులసి కూడా మనతో ఊరికొస్తుంది. అందుకే బట్టల బ్యాగ్ సర్దుకోమంటున్నాను. తులసి, నువ్వు వెళ్ళి బ్యాగ్ సర్దుకో. నేనెందుకులే అత్తయ్య ఊరికి? మీరేదో పండగ సంతోషంగా జరుపుకుందామని వెళ్తున్నారు. నేనక్కడికొచ్చి నాకు నచ్చినట్టు నేనుంటూ నా పని నేను చేసుకుంటూ ఉంటాను. అది మీకు నచ్చక మీరు నన్నేదో అని నేను మిమ్మల్ని ఏదో అని ఇదంతా అవసరమా చెప్పండి? మీరు సంక్రాంతి పండుగని ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు కాబట్టి మీరందరూ వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. నేనిక్కడే ఉండి ఇల్లు చూసుకుంటాను.
అసలే రోజులు మంచిగా లేవు. దొంగలు ఎక్కువైపోయారు. సంక్రాంతికి అందరూ సొంత ఊళ్ళకి ఎప్పుడు వెళ్తారా, ఎప్పుడు తమ పని సులువవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు అత్తయ్య. అలాంటప్పుడు మనం ఎవరో ఒకళ్ళము ఇంట్లో లేకపోతే తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్ల చేసి పెడతారు. పోలీసు వాళ్ళ ఇంట్లో ఎవరి దొంగతనం చేసేది? అట్లా ఏం కాదు గాని నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు వెళ్ళు. ఏంటి దుర్గా నీ నిర్ణయాలు? అప్పుడే వద్దంటావు, అప్పుడే రమ్మంటావు. నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా? ఇప్పుడేంటి మీ బాధ? దీన్ని రమ్మన్నానా వద్దన్నానా? దీన్ని ఊరికి రావద్దు అంటే ఎందుకని వాదిస్తారు. ఇప్పుడు ఊరికి రావే అంటే ఎందుకని వాదిస్తారు. అరే అయినా అందరూ ఊరెళ్తుంటే ఒక్కతే ఇంట్లో ఏం చేస్తుంది? నాకు దీని మీద కోపం ఉన్నమాట నిజమే. అలా అని దీన్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళడానికి నేనేం మూర్ఖురాల్ని కాను. నేను కూడా దీనిలో ఆడదాన్నే కదా. ఇదేంటి అత్తయ్య ఇది ఊరికి రావడానికి వీల్లేదు అని అరిచింది. ఇప్పుడు మళ్ళీ ఏమైంది? ఆడపిల్ల ఒంటరిగా ఏముంటుంది అని ప్రేమ కురిపిస్తుంది. గొడవెందుకు మావయ్య? అత్తయ్య చెప్పిన మాటకి కాదు అనకుండా ఉంటే సరిపోతుంది కదా. అయినా ఎన్ని చేసినా అత్తయ్య 1కి 10 సార్లు ఆలోచించి చేస్తుంది కదా. సరే అత్తయ్య, నువ్వింతగా చెప్పినప్పుడు కూడా నేను రాకుండా ఎలా ఉంటాను చెప్పండి? నువ్వు చెప్పినట్టే ఊరికొస్తాను. వస్తానని ఇక్కడే నించున్నావంటే వెళ్ళి బ్యాగ్ సర్దుకో. అంటే మీరు మనసు ఎక్కడ మార్చుకుని సడన్ గా నిర్ణయాలు తీసుకుంటారు అని ముందే ఊహించాను. అందుకు రాత్రే బ్యాగ్ సర్దుకుని పెట్టుకున్నాను అత్తయ్య. అదేంటత్తయ్య, నువ్వు రాత్రే కదా దీన్ని ఊరికి రావద్దు అన్నావు, మరిప్పుడేంటి మళ్ళీ రాని అంటున్నావు? అయినా ఇది మనతో వచ్చి ఏం చేస్తుంది చెప్పు? గొడవలు పెట్టుకోవడం తప్పితే. మధ్యలో నీ పెత్తనమేంటే? అసలు అదొస్తే ఏమవుతుంది? సగం గొడవలన్నీ నీ వల్లే. ముందు నువ్వు నోరు మూసుకునుండు. తులసి మనతో పాటు వస్తుంది. 5 నిమిషాల్లో బయలుదేరుతున్నావు. ఇదే ఫైనల్. సరిపోతుందా? అత్తయ్యకి చెప్పి ఇంకా తిట్టించమంటావా? అది కాదే, అత్తయ్యకి నాకు డిస్కషన్ జరిగేటప్పుడు మధ్యలో వచ్చి ఎందుకు తిట్టించుకుంటావు? నువ్వు అత్తయ్యని ఏదో మాయ చేసావు. లేకపోతే రాత్రి వద్దన్నది పొద్దున్నే ఎందుకు రమ్మంటుంది? నువ్వేదో ప్లాన్ వేసి అత్తయ్యను ఊరికి నువ్వు రా అని చెప్పేలా చేసావు. బాగానే గెస్ చేసావు. అత్తయ్యని ఎలా బుట్టలోకి వేసుకున్నానో చూపించనా? హలో ఝాన్సీ, నేనే తులసిని. రేపటి నుంచి ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉంటున్నాను. ఇంట్లో వాళ్ళందరూ సంక్రాంతి పండక్కి ఊరెళ్తున్నారు. ఇక ఇల్లంతా మనదే.
నేను ఎలా ఉన్నా ఏం చేసినా అడిగేవాళ్లే లేరు. నాకు అడ్డు చెప్పడానికి మా అత్తయ్య కూడా లేదు. నీకో విషయం చెప్పనా? ఆదిత్యకి నేనెంత చెప్తే అంత. అందరూ ఊరెళ్తున్నారు కదా, నువ్వు వెళ్లకుండా ఇక్కడే ఉండిపో, మనిద్దరం ఫుల్ గా ఎంజాయ్ చేద్దామని ఒక్క మాట చెప్పాననుకో, అత్తయ్యతో కుదరదు అని ఏదో ఒక సాకు చెప్పి ఇంట్లో ఉండిపోతాడే. అప్పుడు నేను ఆదిత్య హ్యాపీగా ఇంట్లో ఏకాంతంగా గడపచ్చు. కనీసం ఈ 3 రోజులైనా మా అత్త పోరు లేకుండా నా భర్తతో హాయిగా గడపచ్చే. అమ్మ తులసి, ఇదా నీ ప్లాను? అందుకనేనా ఊరికి రావద్దనగానే అడ్డు చెప్పకుండా సైలెంట్గా ఉంది? ఇలా ప్లాన్ చేసుకున్నావా? చెప్తాను నీ పని. నిన్ను సంతోషంగా ఎలా ఉండనిస్తాననుకున్నావే? ఇక నేను రాకుండా నువ్వెలా ఆపుతావో నేను కూడా చూస్తా అత్త. అది జరిగింది. సో నోరు మూసుకో, ఈగలు పోతాయి. తప్ప నేను బట్టలు సర్దుకోవాలి. రెడీ రెడీ, అందరూ రండి. ఇంకెంతసేపు? లక్ష్మి, తులసి ఎక్కడా? వస్తున్నా వస్తున్నా. తులసి, రండి రండి. తాళం వేసిరా. భవతి భిక్షాం దేహి. ఈయనొకడు శుభమా అంటూ ఊరెళ్తుంటే ఈయనొచ్చాడేంటి? షో! ఎవరైనా బయటికెళ్ళేటప్పుడు జంగం దేవరు ఎదురొస్తే చాలా మంచిది. తులసి, లోపలికెళ్ళి కూరగాయలు బియ్యం తీసుకురా. అలాగే అత్తయ్య. ఇక్కడి నుండి నువ్వు దూర ప్రయాణం చేస్తున్నావు, కానీ నీకక్కడ ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. నీ జీవితంలో ఒక ప్రళయం సంభవించబోతోంది.
దాని నుంచి నువ్వు తప్పించుకుంటేనే నీకు జీవితం. లేకుంటే అక్కడితో నీ జీవితం ముగిసిపోతుంది. మృత్యువు నిన్ను అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నీ ప్రాణానికే ముప్పు. జాగ్రత్త. నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నీ ప్రాణానికే ముప్పు. లేకుంటే అక్కడితో నీ జీవితం ముగిసిపోతుంది. మృత్యువు నిన్ను అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది. నేను దీన్ని ఊరికి రాకుండా ఆపుదామని ప్రయత్నిస్తే దీని చావు ఇదే కోరి తెచ్చుకుంటుందన్నమాట. సూపర్ సూపర్. అన్నయ్య, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది అన్నయ్య. వద్దన్నయ్య, ఈ ప్రయాణం ఆపేద్దాం. ప్రియా, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. మనం ఇంతమంది ఉండగా తులసికి ఏమవుతుంది చెప్పు? అవునమ్మా, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. తులసికి ఏం కాదు. అయిందా మీ పంచాయతీ? ఇప్పటికే ఆలస్యం అయింది. మీరు ఆపితే ఇక బయలుదేరదాం. అది కాదు వదినా. ప్రియా, మీరందరూ ఉండగా నాకేమవుతుంది చెప్పు? జంగమ్మ ఏదో తనకి తోచింది చెప్పాడు. చెప్పినవన్నీ జరుగుతాయా ఏంటి? నాకేం కాదు. వెళ్దాం పదండి. ఆగండి, 1 నిమిషం లోపల పెట్టేసి వస్తాను. పదండి పదండి, ఆలస్యం అయిపోయింది, కదలండి. నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నీ ప్రాణానికే ముప్పు. లేకుంటే అక్కడితో నీ జీవితం ముగిసిపోతుంది. మృత్యువు నిన్ను అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది. భగవంతుడా, ఏం జరుగుతుందో ఏంటో. ఇప్పుడు ఎలా రా ఆదిత్య? అబ్బా, ఒకసారి ప్రెసిడెంట్ మామయ్యకి ఫోన్ చేస్తాను. ఏదైనా వెహికల్ పంపిస్తాడేమో. సర్లే కానీ. సిగ్నల్స్ లేవమ్మా. మీరైనా ట్రై చేయండి. అబ్బా, ఎండ మండిపోతోంది. నాకు సిగ్నల్స్ లేవు. రాహుకాలంలో బయలుదేరామనుకుంటా, అందుకే ఇలా జరిగింది. నువ్వు ఎప్పుడు ఇలాంటి కాలాల గురించే ఆలోచిస్తావు. వర్జంని చూసుకునే కదా బయలుదేరింది.
రాహుకాలం చూడలేదు కదా? ఆవిడ చెప్పడం మీరనటం సరిపోయింది. నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నీ ప్రాణానికే ముప్పు. లేకుంటే అక్కడితో నీ జీవితం ముగిసిపోతుంది. మృత్యువు నిన్ను అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది.